మా కౌన్సిలింగ్ సెంటర్‌కి చాలామంది డిఫరెంట్ ప్రాబ్లమ్స్ వస్తుంటారు. అందులో ఆల్కహాల్ అడిక్షన్ అని, సిగరెట్ అడిక్షన్ అని, లేకపోతే ఇంకేదైనా డిఫరెంట్ టైప్ ఆఫ్ అడిక్షన్స్‌తో. కానీ ఈ మధ్య నేను జనరల్‌గా మన యూట్యూబ్స్‌లో కావచ్చు వీటిల్లో ఎక్కువ ఇంకొక అడిక్షన్ గురించి వింటున్నాను. అదే షుగర్ అడిక్షన్. యాహ్! మరి ఆ షుగర్ అడిక్షన్ వల్ల ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి? దాన్ని మనం అసలు ఎలా ఓవర్‌కమ్ చేయగలుగుతాం? షుగర్ అడిక్షన్ అనేది ఎలా వచ్చింది అని ముందుగా మనకు తెలిసిపోతుంది. అంటే ఎంత తీసుకుంటున్నా కూడా ఇంకా క్రేవింగ్స్ రావడం, ఇంకా తీసుకోవాలనిపించడము. కొన్ని సిమ్టమ్స్ మనకు అర్థమవుతది. హెడేక్ రావడం, నాసియా, కాన్సంట్రేషన్ ఉండదు ఓకే. దేని మీద. ఇవన్నీ ప్రైమరీగా వచ్చే సిమ్టమ్స్ అన్నమాట. ఓకే. అంటే ఈ షుగర్స్ అనేవి తెలిసి తీసుకుంటుంటారు, తెలియక తీసుకుంటుంటారు. షుగర్ అంటే స్వీట్ అనే అనుకుంటుంటారు. స్వీట్ తీసుకుంటే షుగర్ తీసుకున్నట్టు, లేదా డైరెక్ట్ ఫార్మ్ ఆఫ్ షుగర్ తీసుకుంటే షుగర్ తీసుకున్నాను అని అనుకుంటుంటారు. కానీ తెలియకుండా మన సౌత్ ఇండియన్ ఫుడ్ హ్యాబిట్స్లో 90% షుగర్స్ వస్తూ ఉంటాయి. అంటే కార్బోహైడ్రేట్స్లో కూడా షుగర్ ఉంటుంది, అంటే మనం తినే రైస్‌లో కూడా ఉంటుంది. రైస్లో ఉంటుంది, ఇడ్లీలో, చపాతీలో, అన్నిట్లో ఉంటుంది. ఇంకా మనం ఇండైరెక్ట్‌గా షుగర్ తీసుకున్నట్టు. ఎక్కువగా షుగర్ తీసుకుంటున్నాం. అంటే మనం బ్యాలెన్స్ చేయట్లేదు, మన డైట్ని బ్యాలెన్స్ చేయకుండా ఎక్కువగా షుగర్స్ తీసుకుంటున్నాం. అంటే మన బాడీకి ఏమేమి రిక్వైర్మెంట్ ఉంది అదన్నీ తీసుకోవాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి ప్రోటీన్ అవసరం ఉంది, కార్బ్స్, ఫైబర్, వైటమిన్స్ అండ్ మినరల్స్, గుడ్ ఫ్యాట్ అన్నీ కావాలి. కానీ మనం ఏం తీసుకుంటున్నాం? ఎక్కువగా కార్బ్స్ తీసుకుంటున్నాం. కార్బ్స్లో ఎక్కువగా మనకి షుగర్స్ వస్తున్నాయి. సో ఇది చూసుకోవాలి మనం. అక్కడ ఈ పాయింట్ని మిస్ అవుతున్నారు. ఎవరు ప్రోటీన్ సరిగ్గా తీసుకోవట్లేదు. మన బాడీ, మనం ఎంత వెయిట్ ఉన్నామో అన్ని గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ మన బాడీకి అవసరం. సో రిక్వైర్డ్ అమౌంట్ ఆఫ్ ప్రోటీన్ మనం ఎప్పుడైతే తీసుకోలేదో అప్పుడు బాడీ క్రేవ్ అవుతుంది. క్రేవ్ అయినప్పుడు ఏదో ఒకటి తింటాం. ఏదో ఒకటి అన్నప్పుడు కార్బ్సే ఎక్కువ తింటాం. ప్రోటీన్ ఫుడ్ తినకుండా కార్బ్స్ తింటాం. మనకి ఏదో బాడీలో కాల్షియం, వైటమిన్స్, మినరల్స్ ఏవో డెఫిషియన్సీ ఉంటుంది. అప్పుడు కూడా బాడీ నాకు కావాలి అని అడుగుతుంది. అప్పుడు ఏదో ఒకటి తినేస్తాం. దొరికిన స్నాక్ ఏదో ఒకటి తింటాం, ఏదో ఫ్రూట్ తింటాం. దాంట్లో మన బాడీకి కావాల్సినది దొరకదు. ఆ విధంగా ఎక్కువ షుగర్స్ని తీసుకుంటూ షుగర్కి ఎక్కువ అడిక్ట్ అయిపోతూ ఉంటాం. మనం ప్రోటీన్ బాగా తీసుకుంటూ, ఫైబర్ బాగా తీసుకుంటున్నప్పుడు సటైటీ అంటారు కదా, కంప్లీట్ ఫీలింగ్, స్టమక్ ఫుల్ అయిన ఫీల్ రావాలి. అప్పుడు మనకి క్రేవింగ్స్ అనేవి తగ్గుతాయి, షుగర్స్ అనేవి మనం తగ్గించి తీసుకోగలుగుతాం. అంటే ఫైనల్ పాయింట్, మన ప్రోటీన్ అండ్ ఫైబర్ సఫిషియెంట్గా తీసుకుంటే మనకి ఆ షుగర్ క్రేవింగ్ అనేది తగ్గుతుంది. తినాలి స్వీట్ తినాలి అనిపించేది తగ్గుతుంది. రియల్లీ వండర్ఫుల్ పాయింట్ అండి. ఇంకా ఈ షుగర్స్ ఎక్కువగా తీసుకోవడం వల్ల అంటే ప్రైమరీగా చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి, హెడేక్ ఇలాంటివన్నీ. దాని తర్వాత డయాబెటిక్, ఫ్యాటీ లివర్, కార్డియోవాస్కులర్ డిసీజెస్ ఇవన్నీ వచ్చేస్తాయి. వన్ బై వన్ వచ్చేస్తాయి. ఓకే. ఈరోజు మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి వైటమిన్ టెస్ట్ చేయిస్తే ఎంతోమందికి బాడీలో కరెక్ట్గా వైటమిన్స్ అని, రైట్గా మినరల్స్ ఉన్నాయని టెస్ట్ చేస్తే మీకు తెలిసిన విధంగా ఎంతమందికి అవుట్ ఆఫ్ 100%లో ఎంతమందికి ఆ డెఫిషిట్ అనేది ఉంటుంది? 80% ఉంటుంది. ప్రాపర్గా వైటమిన్స్, మినరల్స్ తీసుకోవడం అనేది చాలా టఫ్. అంటే మనం తీసుకుంటున్న అంటే ఎవ్రీడే మనకి 13 వైటమిన్స్, 11 మినరల్స్ బాడీకి అవసరం. 13 వైటమిన్స్ అవసరం, 13 వైటమిన్స్ అండ్ 11 మినరల్స్ అవసరం. ఓకే. సో అది రికమెండెడ్ డైటరీ అలవెన్స్ ప్రకారం మనం తీసుకోలేం. అంటే ఫుడ్ ద్వారా కొంచెం కష్టమే. మనం ఇప్పుడున్న బిజీ లైఫ్ స్టైల్లో ఫ్రూట్స్, వెజిటబుల్స్ అన్ని కలర్స్, అంటే 6 కలర్స్ ఉండే ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ తీసుకోవాలి. ఇవన్నీ మెయింటైన్ చేయడం టఫ్ అయిపోతుంది ప్రతిరోజు. దానివల్ల డెఫిసిట్ అయిపోతున్నారు చాలా మంది. సో డెఫిషియన్సీ ఖచ్చితంగా ఉంటుంది, 100లో 80% ఉంటుంది. ఓకే, ఇప్పుడు మీరు చెప్పారు దాంట్లో మనం ఫుడ్ ద్వారా తీసుకోవడం కష్టం అని. మరి సప్లిమెంట్స్ తీసుకోవడం ఈజీయే కదా? అంటే దానికి సంబంధించి ఒక టాబ్లెట్ వేసుకోవడం ఈజీ, కానీ ఇది ఈజీయే. కానీ చాలామంది ఏమంటారంటే మనకిచ్చే ఇంటేక్ కూడా, మంచి ఫుడ్ని కూడా మనం త్రూ ఏదో మెడిసిన్ ద్వారా ఇలా ఒక సైడ్ ఎఫెక్ట్ ఇచ్చి ఒక టాబ్లెట్స్ ద్వారా తీసుకోవడం కరెక్ట్ కాదు కదా అంటారు. అంటే ఈ సప్లిమెంట్స్ అనేవి కరెక్టా తప్ప? టాబ్లెట్ ద్వారా అంటే సింథటిక్ సప్లిమెంట్స్ ఉంటాయి, ఫుడ్ సప్లిమెంట్స్ ఉంటాయి. అంటే మెడిసిన్ అంటే
వైటమిన్ బి కాంప్లెక్స్ అని ఇలాగా మెడిసిన్ ఉంటుంది, ప్లస్ ఫుడ్ ద్వారా ఎక్స్ట్రాక్ట్ చేసి అంటే ఆర్గానిక్ ఫార్మింగ్ చేసి ప్లాంట్స్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసిన వైటమిన్స్ అండ్ మినరల్స్ కూడా దొరుకుతాయి మనకి. ఓకే. అంటే దాంట్లో కెమికల్స్ లేకుండా జెలటైన్ కోటింగ్స్ లాంటివి వేసి తక్కువ ప్రిజర్వేటివ్స్, అంటే ప్రిజర్వేటివ్స్ కూడా న్యాచురల్ ప్రిజర్వేటివ్స్ని యూస్ చేసేలాంటి కొన్ని బ్రాండ్స్ ఉన్నాయి, కొన్ని కంపెనీస్ ఉన్నాయి. అలాంటివి మనం బెస్ట్ వన్ సెలెక్ట్ చేసుకొని సప్లిమెంట్స్ అనేది వాడుకోవచ్చు. మరి అది ది బెస్ట్ బ్రాండ్ అని ఎలా తెలుస్తుంది, ఎలా మనం ఐడెంటిఫై చేయాలి? అది మనం రీసెర్చ్ చేయాలి. గూగుల్లో ఉంటుంది. నెగటివ్ రివ్యూస్ లేకుండా పాజిటివ్ రివ్యూస్ ఉండే బ్రాండ్స్ చాలా ఉన్నాయి. అలాంటివి మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. కొంతమంది న్యూట్రిషనిస్ట్ని అడిగినా కూడా వాళ్ళు వాళ్ళ క్లయింట్స్కి ఎలాంటి సప్లిమెంట్స్ సజెస్ట్ చేస్తున్నారు అనేది చెప్తారు. సో బెస్ట్ రిజల్ట్స్ దేని ద్వారా వస్తున్నాయి అనేది మనం కొంతమంది ద్వారా తెలుసుకోవచ్చు. ఓకే. రీసెంట్గా నేను చూసిన వన్ ఆఫ్ మై ఫ్రెండ్కి సైనస్ ప్రాబ్లం ఉంది. ఆ సైనస్ ప్రాబ్లంకి నువ్వు సి విటమిన్ ఎక్కువగా తీసుకుంటే ఖచ్చితంగా ఆ ప్రాబ్లం అనేది ఈజీగా నువ్వు అవాయిడ్ చేయొచ్చు అని చెప్పారు. సరే అని చెప్పి మనకు ఆబ్వియస్గా మనకు తెలుసు లెమన్లో సిట్రిక్ యాసిడ్, సి విటమిన్ ఉంటుందని చెప్పి, అందుకని రోజు మార్నింగ్ వాడు తేనె, నిమ్మకాయ, హాట్ వాటర్ ఇలా ఒక 1 month చేశాడు. చేసిన తర్వాత మళ్ళీ టెస్ట్ చేయించాడు. చేస్తే 0 ఇంప్రూవ్మెంట్, ఇంకా కూడా అది ఆస్మా లెవెల్కి వెళ్ళేలాగా ఉందనిపించిందంట. ఓకే. మరి అదేంటిది, నిమ్మకాయలో ఉండేది సి విటమిన్ కదా, మరి అది ఏమి జరిగిందనేది క్లారిటీ లేదు. ఓకే. సో వైటమిన్ సి రిచ్ ఫుడ్స్ ఉన్నాయి, కానీ ఏ కండిషన్లో వైటమిన్ సి రిచ్ ఉంది అంటే నిమ్మకాయ పండిపోయిందా, పచ్చిగా ఉందా, మచ్చలు ఉన్నాయా, అది ఫ్రెష్ లెమనా అనేది ఒక పాయింట్. అయితే తను లెమన్ హాట్ వాటర్లో మిక్స్ చేస్తున్నారు, తర్వాత హనీ మిక్స్ చేస్తున్నారు. లెమన్ జ్యూస్లో సాల్ట్స్, షుగర్స్, హనీ లాంటివి మిక్స్ చేసినప్పుడు అందులో ఉన్న వైటమిన్ సిని కిల్ చేస్తాయి. ప్యూర్ లెమన్ జ్యూస్ తీసుకోవాలి. ప్యూర్ లెమన్ జ్యూస్ జస్ట్ రూమ్ టెంపరేచర్ వాటర్ లేదా ల్యూక్ వామ్ వాటర్లో తీసుకోవచ్చు. అప్పుడు మన బాడీలోకి వైటమిన్ సి అనేది వెళ్తుంది. సెకండ్ పాయింట్, మళ్ళీ వైటమిన్ సి అనేది తీసుకున్న తర్వాత అది వాటర్ సాల్యుబుల్ వైటమిన్. వర్కౌట్ చేయడం లేదా ఎక్కువగా నడవడం స్వెట్ రూపంలో వెళ్ళిపోతుంది, యూరిన్ రూపంలో బయటికి వెళ్ళిపోతుంది. సో ఒక 1 hour కంటే ఎక్కువ బాడీలో ఉండదు, ప్రతి 1 hourకి ఒకసారి మనకి సి విటమిన్ వెళ్ళిపోతూ ఉంటుంది. అంటే మనకి స్వెట్ వస్తుంది, అలా వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. సో వాళ్ళు తీసుకున్న వైటమిన్ సి అనేది కొంచెం సేపటికే వెళ్ళిపోయి ఉండొచ్చు, లేదా అబ్జార్ప్షన్ అవ్వకపోయి ఉండొచ్చు. అంటే మిక్స్ చేయడం వల్ల, హాట్ వాటర్లో మిక్స్ చేయడం వల్ల వైటమిన్ సి కిల్ అయి ఉండొచ్చు. సో ఇది పాయింట్. అంటే నిజంగా నేనైతే ఇన్ని రోజుల తర్వాత అసలు వైటమిన్ సిని రైట్ వేలో ఎలా తీసుకోవాలో నాకు ఇప్పటికి అర్థమైంది. రియల్లీ చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఓకే. సో వైటమిన్ సిని అంటే ఏ కండిషన్లో బాగుంటుందో, అంటే ఏ ఫ్రూట్లో ఏ కండిషన్లో వైటమిన్ సి రిచ్ ఉంటుందో ఆ కండిషన్లో నుంచి వైటమిన్స్ని ఎక్స్ట్రాక్ట్ చేసి సప్లిమెంట్స్ లాగా తయారు చేస్తున్నారు. అలాంటివి వాళ్ళు సెలెక్ట్ చేసుకోవచ్చు. సో డే మొత్తం వైటమిన్ సి అనేది స్లోగా బాడీలో రిలీజ్ చేసే లాంటి సప్లిమెంట్స్ ఉంటాయి, అవి వాడుకోవచ్చు. వైటమిన్ సి కోసం లెమన్ కూడా వాడచ్చు, కానీ అది ఒక్కసారి తీసుకుంటే కొంచెం సేపటి వరకే ఉంటుంది. మళ్ళీ 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 తీసుకోవచ్చు 3 times 4 times. 1 liter వాటర్లో హాఫ్ లెమన్ స్క్వీజ్ చేసుకొని అలాగా తీసుకుంటూ ఉండొచ్చు. సో అలా తీసుకున్నప్పుడు వైటమిన్ సి కొంతవరకైనా అబ్జార్ప్షన్ అవ్వచ్చు. ఓకే. అంటే మన వాటర్ బాటిల్లో మనం స్క్వీజ్ చేసుకొని తీసేసుకుంటే సరిపోతుంది డే మొత్తంలో తీసుకుంటూ ఉండొచ్చు. రైట్.